హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాం. మేమైతే చాలా రోజుల తర్వాత ఈ సండే బయటికి వెళ్ళాము. ఒక రోజులోనే రెస్టారెంట్కి, అలాగే పార్క్కి, ఇంకా షాపింగ్కి కూడా. మిన్నుతో మామూలుగా ఉండదు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సండే లంచ్ టైంకి ఒక చిన్న ట్రీట్ ఉంటే రెస్టారెంట్కి అయితే వచ్చాము. అక్కడ లంచ్ ఫినిష్ చేసుకున్నాము. మిన్ను చూడండి, ఇక్కడ వాళ్ళ డాడీ పైన విపరీతమైన ప్రేమ చూపిస్తుంది. తిన్న తర్వాత రెస్టారెంట్లో ఇచ్చే ఈ స్వీట్ క్రిస్టల్స్ అంటే మిన్నుకు చాలా ఇష్టం. టిష్యూలో ప్యాక్ చేసుకొని మరి ఇంటికి తీసుకెళ్లిపోతుంది. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? మరి లంచ్ ఫినిష్ చేసుకొని మేమైతే ఇంటికి వెళ్లకుండా ఒక పార్క్ వెళ్ళిపోయాము. హైవేలో వైభవం వెజ్ అని ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఒక చిన్న పార్క్ ఉంది. సో పిల్లలు ఆడుకోవడానికి అన్ని ఉన్నాయి. అక్కడికైతే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళగానే మిన్ను హ్యాపీనెస్ చూడండి. తొందరగా హాయ్ చెప్పేసి లోపలికి తీసుకెళ్తానని హాయ్ అయితే చెప్పేసింది. ఇంకా లోపలికి వెళ్ళాక అసలు ఆగకుండా ఎంత ఆడుకుందంటే ఇంకా మీరే చూసేయండి. పార్క్కి నేను, మధు, మిన్నుయే కాదు మాతో పాటు మధు వాళ్ళ ఫ్రెండ్స్, ఆఫీస్ కొలీగ్స్ అయితే వచ్చారు. మధు వాళ్ళ ఫ్రెండ్స్ అంటే నాకు కూడా ఫ్రెండ్సే. హార్స్ పైన కూర్చోగానే డల్ అయిపోయింది. ఎందుకంటే తనకి జారుడు బల్ల అంటేనే ఎక్కువగా నచ్చింది. ఇది ఎందుకంటే స్పీడ్గా తిరగడం లేదనో ఏంటో మరి డల్ అయిపోయింది. మిన్ను నాడించడానికి ఇక మిన్నుకైతే చాలా మంది మామలే ఉన్నారు. ఈ వీడియో మొత్తం చూసేయండి, మీకే తెలుస్తుంది. మిన్ను కొత్త వాళ్ళతో తొందరగా కలిసిపోదు, కానీ ఒక్కసారి ఎవరికైనా అలవాటు పడిపోయిందంటే వాళ్ళతో చాలా బాగా ఆడుకుంటుంది. మధు వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరూ మిన్నుకైతే చాలా క్లోజ్ అయిపోయారు. ఇంకా అందరితో చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా పాపం. అప్పుడప్పుడు ఇలా పార్క్కి వచ్చేసరికి ఆ ఆట వస్తువులు, ఇంకా వేరే పిల్లలు అందరినీ చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా. మిన్నుకి అసలు ఏదాడాలో కూడా అర్థం అవ్వడం లేదు. అన్నీ చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో నిజంగా. ఏ ఒక్కదానిపైన సరిగా ఆడుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి తిరుగుతూనే ఉంది. అందరితో పాటు బయటకు వచ్చినప్పుడు మిన్ను గురించి మాకు అసలు టెన్షనే ఉండదు. ఎందుకంటే మిన్ను వాళ్ళ మామలు, అక్కలు చూసుకుంటారు కాబట్టి మేమైతే నిజంగా చాలా రిలాక్స్ అవుతాము. ఇక చూడండి, మిన్ను భయపడుతూ వన్ సైడ్ బెండ్ అవుతుంది, కానీ ఆపమని మాత్రం చెప్పడం లేదు. మిన్ను హాయ్. ఫుడ్ లేకున్నా పర్వాలేదు, ఇవి ఉంటే అంతే కదా. నేను చెప్పింది కరెక్టేగా. ఇలాంటి చోటుకు వస్తే ఇంకా ఆకలి ఎందుకు వేస్తుంది? అందరూ మిన్ను నాడిస్తుంటే ఇక్కడ మధు చూడండి, ఈ ఇసుక చాలా సన్నగా బాగుంది కదా, ఇదైతే చాలా కాస్ట్లీ అని చెప్తున్నాడు. రెస్టారెంట్, ప్లే జోన్ తో పాటు ఇక్కడ ఏవైనా చిన్న పార్టీస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. మేము వచ్చినప్పటి నుంచి వెదర్ ఇంకా చాలా చల్లగా అండ్ క్లౌడీగా ఉండే. ఇంకా అప్పటికప్పుడు చాలా ఎండొచ్చింది. శృతికి నిజంగా ఓపిక ఎక్కువ అనే చెప్పొచ్చు. ఎండగా ఉందని మేమైతే ఒక సైడ్ కూర్చున్నాము. తనైతే ఇంకా మిన్ను నాడిస్తుంది. అటు ఇటు తిరిగి అన్నీ ఆడుకొని మళ్ళీ చివరికి ఈ హార్స్ దగ్గరికి అయితే వచ్చింది. ఎగ్జిబిషన్లో ఆడిస్తారు చూడు, వాళ్ళలాగే ఉన్నారు కదా వీళ్ళిద్దరూ. నేను అలా అంటే మధు అవును మాదే ఇక్కడ టికెట్ తీసుకోవాలని చెప్తున్నాడు. ఎండకి ఇంకా కింద ఇసుక కూడా చాలా వేడిగా అయిపోయింది. కాసేపు అలా కూర్చొని తర్వాత ఆడుకుందులే అంటే తను అసలు దిగడానికి రెడీగానే లేదు. చాలా మంది పిల్లలతో నిండిపోయి ఉండే. సో ఎండ ఎక్కువ అయ్యేసరికి అందరూ ఖాళీ అయిపోయినారు. మేమే మిగిలాము. వెళ్ళిపోదాం పదా అని తీసుకెళ్తే ఇంకా ఇదొక్కటే లాస్ట్, ఇదొక్కసారి లాస్ట్ అని చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఆ పింక్ డ్రెస్ అమ్మాయి వాళ్ళ అమ్మాయి. ఈ లాస్ట్ లో ఉన్న పిల్లాడు మాకు సంబంధం లేదు. అడిలో నుంచి ఇప్పుడే తప్పించుకొని వచ్చినాడు. మ్యాచ్ కావట్లేదు కదా.
ఏదో కూర్చొని వాళ్ళ పాప గురించి ఆలోచిస్తున్నాడు. వాళ్ళ పాప మిస్ అయిందని చాలా ఫీల్ అవుతూ మళ్ళీ పాప వీళ్ళైతే ఇక్కడ అన్నతో ఫన్ చేస్తున్నారు. ఏంటి లొకేషన్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? ఆపోజిట్లోనే ఉన్న ఇంకొక పార్క్ దగ్గరికి అయితే వచ్చాము. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి డిన్నర్ కని వచ్చి ఇక్కడైతే మిన్ను ఆడుకున్నట్టు నేను ప్రీవియస్ వీడియోలో అయితే పెట్టాను. సో ఈ పార్క్ అదే అన్నమాట. మిన్నుతో పాటు శృతి కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది కదా. తనకి ఎప్పటి నుంచో ఆడాలని ఉంది, కాకపోతే అక్కడ ఎల్డర్స్ కలో లేదు. ఇక్కడైతే ఇంకా పెద్దవాళ్ళకు కూడా ఉయ్యాల ఉండేసరికి అస్సలు ఆగకుండా ఎక్కేసింది. చూడండి, మిన్ను అయితే శ్రీకాంత్ అండ్ శృతితో పోటీ పడి మరీ ఉయ్యాలొగుతుంది. శృతి ఎంత స్పీడ్గా ఊగుతుందో ఇంకా నా ఉయ్యాల కూడా అంతే స్పీడ్గా ఊగాలని పోటీ పడుతుంది శృతితో. ఇక్కడ మధు వాళ్ళు పెద్ద మిస్టేకే చేశారు. వాటర్తో పాటు స్ప్రైట్ తీసుకొచ్చారు, కానీ వాటర్ తాగకుండా స్ప్రైట్ తాగేసింది. ఏం చేస్తాం, బయటకు వస్తే మన మాట అస్సలు వినదు. ఇక మేమైతే ముగ్గురం కలిసి ఉయ్యాలూగుతున్నాము. మిన్ను చూడండి వాళ్ళ డాడీకి హైఫై ఇస్తుంది. మిన్ను కోసం పార్క్కి వచ్చాము, కానీ మిన్నుతో పాటు అందరం హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూడండి, మిన్ను వాళ్ళ డాడీని లోపలికి వెళ్ళి ఆడుకుందామని పిలుస్తుంది, కానీ లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు తీసుకురావడం కష్టమని మధు డైవర్ట్ చేస్తున్నాడు. రావట్లేదా మిన్ను నీకు? వెనకాల నుంచి దొబ్బాలి. అటు సైడ్ పోదాం, అటు సైడ్ అక్కడ సైడ్ అది పోదాం. తనెక్కడ డైవర్ట్ అవుతుంది, ఇక్కడ మమ్మల్ని డైవర్ట్ చేస్తుంది. అదే కాదు, ఇక్కడ నుంచి ఇంకో గేట్ ఉంది, లోపలికి వెళ్దాం ఆడుకుందాం అని చెప్తుంది. ఇక్కడ మిన్ను చూడండి, అప్పటికప్పుడే మాయమైపోయి ఎక్కడి నుంచి వచ్చేసిందో చూడండి మీరే. తనకు అసలు అలసట కూడా రావట్లేదేమో. ఒక్కసారి ఎక్కుతుంది, దిగుతుంది, మళ్ళీ ఎక్కుతుంది, దిగుతుంది, ఆడుతూనే ఉంది. మిన్నుకి అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది కదా. ఎక్కుతుంది, వస్తుంది, మళ్ళీ ఎక్కుతుంది, వస్తుంది. ఇక మధు ఎక్స్ప్రెషన్ చూడు, ఇదంతా అవ్వని పనిలే అని ఒక దగ్గర అయితే కూర్చున్నాడు. మిన్ను బయటకు రావడం అంత ఈజీ కాదు. సో ఇంకా మాతో పాటు వీళ్ళు కూడా అలా కూర్చొని అయితే రిలాక్స్ అవుతున్నారు. కొంచెం ఎండగా ఉన్నందుకు బాడీ అయితే డీహైడ్రేట్ అవుతుంది. సో నేనైతే ఇక్కడ గోలీ సోడా తీసుకొని తాగుతున్నాను. మిన్ను బయటకు రావాలని చూపించాను. సో కొద్దిసేపు అలా పక్కకు వచ్చేసి దాన్ని కూడా తాగేసింది. జస్ట్ డైవర్ట్ చేయడానికే ఇచ్చాను, మొత్తం తాగేసి కొద్దిగా మాత్రమే ఇచ్చాను. అలా డైవర్ట్ చేసి ఆ విధంగా అయితే బయటకు తీసుకొచ్చాము. ఇంకా విజేతాలోకి అయితే వెళ్ళిపోయాము. అసలు ఈ సూపర్ మార్కెట్లోకి వచ్చింది షాపింగ్ కోసం కాదు. వాళ్ళు బయట పానీపూరి తింటుంటే పక్కనే ఉన్న బొమ్మల షాప్లోకి తీసుకెళ్ళమని, బొమ్మలు కొనియమని అడుగుతుంటే డైవర్ట్ చేయడం కోసం నేను విజేతాలోకి తీసుకొచ్చాను. ఎలాగో వచ్చాం కదా అని కాసేపు అయితే ఇలా టైంపాస్ చేసి వెళ్ళిపోయాము. ఇలాంటి సూపర్ మార్కెట్స్లోకి వచ్చినాక ఇక ఖాళీ చేతులతో వెళ్ళగలమా? మిన్నుకి సోప్ లేదని తీసుకున్నాము. అలాగే బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్స్ కూడా తీసుకున్నాము. ప్లాస్టిక్ షాప్లో ఇంకా బెటర్. చూసారు కదా, ఫస్ట్ బాల్ తీసుకుంది, ఇంకా కాక్ దొరికేసరికి బాల్ పక్కన పడేసింది. అసలు దానికి షటిల్ గురించి ఎలా తెలుసో నాకైతే నిజంగా షాక్ అనిపించింది. కాక్ దొరికిన తర్వాత ఇంకా అదేది దాన్ని ఏమంటారు కూడా తనకు తెలియట్లేదు. సో అదేది అని కింద పైన అంతటా వెతుకుతూ ఉంది. షటిల్సా అదేది మమ్మీ అంట కాక్ పట్టుకొని స్టాంప్ అని బ్రష్ ఉంటుంది కదా, తీయొద్దు, కవర్లోంచి తీయొద్దు, అట్లనే ఆడుకోవాలి. అవి దానికి కొనినా వేస్టే కదా పాపం, ఆడడం తెలియదు. సో తన సాటిస్ఫాక్షన్ కోసం అయితే కాసేపు ఆడుకొని అక్కడ పక్కన పెట్టేసి అసలు ఊరుకోవట్లేదు, తీసుకెళ్దామని ఏడుస్తూనే ఉంది.
ఇక వేరే సెక్షన్కి వెళ్తే అక్కడ జెమ్స్ ఏవేవో పట్టుకొని ఇంకా షటిల్స్ అయితే మర్చిపోయింది. చాక్లెట్స్, జెమ్స్, బిస్కెట్స్ ఇలాంటి వాటికి మిన్నును దూరంగా ఉంచడానికే ట్రై చేస్తూ ఉంటాము. ఫైనల్లీ గ్లూకోన్ డి ఏదో తీసుకొని అయితే బయటకు వచ్చింది. అన్వాంటెడ్ థింగ్స్ ఎక్కడ తీసుకుంటామో అని మధు అయితే అవసరమైన వస్తువులు తీసుకొని బిల్ చేయించి బయట వచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ సండే ఫన్ డే విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.